హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరూ ఎట్లా మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్ తోటి నేనైతే మళ్ళీ ముందుకు వచ్చేసిన. సో ఇదైతే 1 month ముందు తీసుకున్న వీడియో, బట్ అన్ని పైకి వచ్చేసరికి కిందికి పోయి నేను వీడియో అప్లోడ్ చేయడమే మర్చిపోయినా. సో ఇట్లా ఒక మెమరీ లాగా ఉంటుంది, ఎందుకు మిస్ చేసుకోవాలి అప్లోడ్ చేయడము. సో డిలే అయింది, అయినా కూడా ఎంజాయ్ చేస్తారు కదా చూసేటోళ్ళు అన్నట్టుగా, అందుకనే మళ్ళీ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. వినాయక చవితి కంటే ముందు ఒక 1 month ఆర్ 20 days ముందు నుంచే మనకు బోడకాకరకాయలు దొరుకుతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. మా ఆయనకైతే చాలా చాలా ఇష్టము. నేను కూడా లాస్ట్ ఇయర్ నేర్చుకున్నా ఇవి ఎట్లా ఉండాలో. ఇంతవరకు అసలు రాకపోతున్నాయి, నాకు చూస్తేనే తినాలనిపించకపోతుండే. అది మీద ముళ్ళు లాగా ఉంటుంది కదా కాయ, కొద్దిగా నాకు తినాలనిపించకపోతుండే. బట్ లాస్ట్ టైం మా ఆయన కోసం నేర్చుకోవడం వల్ల నాకు నచ్చింది కర్రీ. అంటే టేస్ట్ బాగుంటుంది, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దీంట్లో కూడా. సో అందుకని నేను నేర్చుకున్నా. పండువారిన ఏమంటే టేస్ట్ ఏం మారదు, లోపల గింజలు కొంచెం కలర్ రెడ్డిష్గా మారుతాయి. అవి ఉడకబెట్టి ఆ గింజలు తీసేసుకొని మనం కాకరకాయ చారు ఎట్లా పెట్టుకుంటాం సేమ్ అట్లనే పెట్టుకోవాలి. కాకపోతే కొంచెం చారులా కాకుండా కొంచెం గ్రేవీ లాగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. సో వంట అవుతుంది, కర్రీ అయిపోయింది, రైస్ పెట్టేసిన. అండ్ పనులు ఉండనే ఉంటాయి కదా, మార్నింగ్ షిఫ్ట్ అనమాట. పొద్దున్నే టిఫిన్స్ అయిపోగానే ఒకసారి గిన్నెలు కడిగేసుకుంటా. ఇంకా అన్నం వండేసి, కూర ఆల్రెడీ అయిపోయింది కదా, అవి వండేసి స్నానం చేసి పిల్లలకు స్నానం పోసి ఇంకా నేను కూడా తినేస్తున్నా. ఆ రోజైతే పొద్దున్నే లేవగానే స్నానం చేసేసిన, అందుకని మీకు అదే డ్రెస్ అనిపిస్తుంది. సో చిన్నపాపకు కూడా కర్రీ బాగా నచ్చింది, తను నేను తినేటప్పుడు తింటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఫస్ట్ పిల్లలకు తినబెట్టేసి తర్వాత నేను తింటా. ఎందుకంటే వాళ్ళకి తినబెట్టేసి మనం తిన్నామనుకోండి ప్రశాంతంగా ఉంటుంది. ఒకటి మనం తినేటప్పుడు మనతో పాటు ఒక బుక్ కూడా తింటారు, అది కూడా ఎక్స్ట్రాగా వాళ్ళ కడుపులోకి వెళ్తుంది కాబట్టి అట్లా తినిపిస్తాను అనమాట. ముందే తినిపిస్తే ఇంకొంచెం ఎక్కువ తింటారనే ఆ థాట్లో ముందే తినిపిస్తాను అనమాట. నేను కూడా ఫాస్ట్గా తినేసి మా వారు కూడా తినేసిర్రు. ఆయనకు టిఫిన్ పెడితే ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను పిల్లల్ని తీసుకొని మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసాను అనమాట. మేము ఎందుకు ఇక్కడికి వచ్చినామంటే, సో ఆ రోజు జన్మాష్టమి అనమాట. మా అల్లుడిని ఆల్రెడీ అన్నప్రాసన వ్లాగ్ వచ్చింది అనుకుంటాం మన ఛానల్లో, కొత్త ఛానల్లోనే వచ్చింది. సో అతనిది అప్పుడు అన్నప్రాసన అయింది కదా. సో అతనికే ఈరోజు మనము కృష్ణుని గెటప్ వేస్తున్నాం అనమాట, కన్నయ్య గెటప్ వేయబోతున్నాము. సో పిల్లలు పడుకున్నప్పుడు రెడీ చేయడం చాలా ఈజీగా ఉంటుంది, బట్ ఆ రోజు మాత్రం ఎందుకు అసలు ఆయన పడుకోలేదు. మామూలుగా అయితే జనరల్గా 11:30, 12 అంతా పడుకొని 2కి లేస్తాడంట. సో ఆ గ్యాప్ చాలు మనకు ఆయనను రెడీ చేయడానికి అనుకున్నాము, కానీ అసలు ఆ రోజు పడుకోలేదు ఆయన, ఎందుకు మరి తెలియదు. అంటే ఆయన ఎట్లా రెడీ చేస్తారో తను ఎట్లా రెడీ చేస్తారో చూడాలనుకున్నట్టున్నాడు, అందుకనే పడుకోలేదు ఆ రోజు. సో అసలు బొట్టు పెట్టేటప్పుడు చూడాలి, ఎట్లా నాకైతే చెయ్యి వణుకుతుంది, ఎందుకంటే ఏడ గదిలితే మొహం అంతా అయిపోతుందో అన్నట్టుగా. సో అందుకని మేము ఐబ్రోస్ చుట్టూ కూడా బొట్లు పెట్టలేదు, జస్ట్ బొట్టు మధ్యలో నామము, చెంపల దగ్గర చుక్కలు ఇవి మాత్రమే పెట్టినాము. అండ్ మా నైనిష కూడా వేయాలని ఉండే నాకు ఆ రోజు గేటప్పుడు. సో నేను నైనిషను నైనిష కూడా వేయలేదని వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమైపోతుంది. మొత్తానికి కింద పడి మీద పడి మా కన్నయ్యనైతే ఇట్లా రెడీ చేసినాం అనమాట. ఎట్లా అనిపించింది మా కన్నయ్యలకు కామెంట్ చేయరి. అసలు అంటే ఆ రెడీ చేసినప్పుడు అదంతా ఎంత స్ట్రగుల్గా అనిపిస్తుంది, ఒకసారి పిల్లల ఆ లుక్ చూస్తే అమ్మ వర్త్ అనిపిస్తుంది అనమాట. ఇంత మంచిగా సెట్ అయింది. అండ్ పిల్లలు చబ్బీగా ఉంటే ఇంకా కన్నయ్య గెటప్ ఇంకా సెట్ అవుతుంది. నిజంగా ఆ చిన్ని కృష్ణునే చూసినట్టు అనిపిస్తుంది. పిల్లలు చబ్బీగా ముద్దుగా ఉంటే, కొంచెం సన్నగా ఉన్న పిల్లలకి వేస్తే ఏంటంటే అంత అట్రాక్టివ్గా ఉండదు చబ్బీగా ఉన్న పిల్లలతో పోలిస్తే. ఫస్ట్ టైం నేను కన్నయ్య గెటప్ ఎవరికి వేసిన అంటే మా సమీక్షకే. నేను అసలు అది ఎంత బాగా కుదిరిందంటే అంత బాగా కుదిరింది. నేను ఇక్కడ పిక్స్ చేస్తా చూడండి, అసలు చాలా బాగా కుదిరింది. అప్పుడు మా సమీక్ష కూడా ఇట్లా చబ్బీగా ఉంటుండే. ఇప్పుడు మా నైనిష కొంచెం సన్నగా నాలాగా ఉంది, కానీ మా సమీక్ష చబ్బీగా ఉంటుండే చాలా. సో అక్కడనే నేనేమనుకున్నా అంటే మా నైనిషకి మా అల్లునికి ఇద్దరికి కన్నయ్య గెటప్, మా సమీక్షకు మాత్రం రాధా గెటప్ వేసి ఇట్లా చేద్దాం అనుకున్నాము. బట్ ఆయన అసలు చిన్న బాబు పడుకోలేదు. సో మింటూ ఆయన పేరు. సో మింటూ పడుకోలేదు అసలు. సో ఆయన రెడీ చేయడానికే నేను 1:30కి వెళ్తే నాకు 4 అయింది అక్కడే రెడీ చేయడానికి. జస్ట్ రెడీ చేసి ఫోటోషూట్ ఇదంతాకే మాకు అంత టైం పట్టింది, చాలా టైం పట్టింది. ఎందుకంటే పడుకోలేదు, క్రాంకీగా చేస్తుండు, అందుకని చాలా టైం పట్టింది. సో 3:30కి అంతా రెడీ చేసి 1/2 hour ఫోటో స్టేషన్ లాగా జరిగిందనమాట. ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసుకున్నాం మేము. అప్పటికే ఆయనకి అప్పటికి నిద్ర వస్తుంది కొంచెము. కొన్ని పాలు ఒక బిస్కెట్ అట్లా ఇచ్చి కాసేపు ఆడిపించినాం అనమాట.
మా సనీక్ష కూడా, మా నైనిష కూడా ఆ రోజు ఆయన చిన్న బాబుకి బొట్లు పెట్టడం చూసింది కదా, సో తను కూడా ఒకటే బొట్లు పెట్టుకోవడం అనమాట. ఆ రోజు ఆ బొట్టు సీసాలన్నీ ఖరాబ్ చేసేసిర్రు, మళ్ళీ పనికి రాకుండా చేసేసిర్రు. చూసిరా ఏడు మొహం ఏడ్చి ఏడ్చి బాబు మొహం చిన్నగా అయిపోయింది, చిట్టి కన్నయ్య మొహము. యాక్చువల్ అయితే వెన్న పెట్టి ముందు వెన్న పూస పెట్టి ఇట్లా చిన్ని కృష్ణయ్య వెన్న నాకితే ఇట్లా ఆ లుక్ ఉంటుంది కదా, అది క్రియేట్ చేద్దాం అనుకున్నాం. కానీ యాక్చువల్లీ ఆయన అస్సలు సపోర్ట్ చేయలేదు ఒకటి, అండ్ వెదర్ కూడా అస్సలు బాగాలేదు. అప్పటికే వాళ్ళకు కోల్డ్ అయ్యి ఇంకా తగ్గలే, పూర్తిగా కొద్దిగా తగ్గుతుంది అంతే. ఇప్పుడు వెన్న తింటే ఇంకా దగ్గు జలుబు ఎక్కువైపోతుందేమో అన్నట్టుగా ఇంకా మేము సరేలే వద్దు రిస్క్ ఎందుకు అన్నట్టుగా ఇంకా ఊరుకున్నాము. అండ్ నేను పైన కిరీటం పెట్టి కూడా కొన్ని ఫొటోస్ ఇట్లా తీసినాం, కానీ అది వీడియో క్లిప్లో రాలేనట్టుంది, నేను తీయలేనట్టున్నా. కానీ చాలా బాగా వచ్చినాయి పిక్స్ అయితే. పిల్లలు చిన్న ఉన్నప్పుడే ఆ మెమరీస్ మనం ఇట్లా ఫొటోస్ వీడియోస్ రూపంలో తీసుకుంటేనే మనకు ఒక మెమరీ లాగా ఉంటుంది, వాళ్ళకు కూడా పెద్దగా అయిపోయినాక చూపెట్టడానికి. ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఎట్లున్నాడు నాకే అసలు లేదు, ఒక చిన్న ఫోటో కూడా లేదు. జస్ట్ నేను ఫస్ట్ టైం ఫోటో దిగిందంటే 6th క్లాస్ 15th ఆగస్ట్ 26 జనవరి ఉంటుంది కదా, అప్పుడు ఫోటోగ్రాఫర్ వస్తుండే మా స్కూల్కి, ఆయన దించిండు ఫస్ట్ టైం 6th క్లాస్. సో నేను ఇప్పుడు ఎట్లున్నాను 6th క్లాస్లో కూడా ఆల్మోస్ట్ ఫీచర్స్ అన్నీ ఇట్లనే ఉన్నాయన్నమాట. సో అది మనకు గుర్తుండదు, ఇంత చిన్నప్పటికీ మనం పెద్దగా అయిపోయినట్టుకి ఫీచర్స్ అన్నీ మారిపోతాయి కదా, సో అవి మెమరీ లాగా ఉంటాయి పిల్లలకు. అందుకనేసి కలెక్ట్ చేసినాం అనమాట మేము. నా పిల్లలు ఇద్దరివి ఉన్నాయి, బట్ నేను మా నైనిషాకి ఎప్పుడు వేయలేదు కృష్ణన్ గెటప్, నాకైతే అసలు గుర్తు కూడా లేదు వేసినట్టు. లాస్ట్ టైం వేసినానా వేయలేదా, లాస్ట్ టైం కూడా సనీక్షాకే వేసినానా అసలు ఇద్దరికి వేయలేదు. గుర్తుకొచ్చింది, లాస్ట్ టైం కూడా ఇప్పుడు మా మింటూ ఉండు కదా, మింటూ వాళ్ళన్న బంటుకి వేసినాం మేము లాస్ట్ టైము. మా సనీక్షాకి కూడా కృష్ణుని గెటపే వేసినాము, చిన్న పాపకి ఏమీ వేయలేదు, అప్పుడు కూడా చిన్న పాపకి వేయలేదు. తను ఉంచుకోదు అనమాట, రెడీ చేస్తే అస్సలు ఉంచుకోదు, పీకి పడేస్తూ ఉంటుంది. మా సనీక్ష అట్లా కాదు, మంచిగా రెడీ అవుతుంది, ఇది పెట్టు అది పెట్టు అని చెప్తా చిన్నప్పటి నుంచి అయినా, ఇవేమో అన్ని పీకి పడేస్తుంది అనమాట. సో అట్లా ఆ కన్నయ్యని రెడీ చేసి మళ్ళీ ఏమంటే ఆయన పడుకోబెట్టేసి మేము ఇంటికి వచ్చేసినాం. ఎందుకంటే మా గోపికలను రెడీ చేయడానికి అక్కడ టైం లేదు, సో నేను ఏమీ థింగ్స్ అక్కడ తీసుకెళ్ళలేదు. అందుకనేసి ఇంటికి వచ్చేసి సనీక్షని రెడీ చేస్తున్నాను అనమాట. ఆ రోజు ఈవినింగ్ 6:30కి అంతా మా చిన్న పాప పడుకుని పోయింది. సో తనను కూడా రెడీ చేద్దాం అనుకున్నాను, కానీ తను పడుకుంది. ఎందుకంటే మధ్యాహ్నం ఒక 1 అవర్ అట్లా 1 అవర్ అన్నా 1/2 అవర్ అన్నా పడుకుంటుంది ఆమె, కానీ ఆ రోజు పడుకోలేదు. ఎందుకంటే అక్కడ కన్నయ్యను చూసి ఆ చేతులకు ఆయనకు పారాన్ని పెట్టినాం కదా, అదంతా చూసి తను ఎగ్జైట్ అయిందనమాట, అస్సలు పడుకోలేదు ఆ రోజు. అందుకని ఇంటికి రాగానే కొద్దిగా తినేసి పడుకుంది. అండ్ మా సనీక్ష కోసానికని అప్పటికప్పుడు నా దగ్గర ఉన్న పాపడి బిళ్ళ తనకు అసలు సెట్ అవ్వట్లేదు, అందుకనేసి నేను ఒక కమ్మలు ఉండే నా వేరేవి, అవి నేను దేనికి పెట్టుకోవట్లేదు, నాకు పెద్దగా నచ్చలేదు అనేసి వాటిని నేను పాపడి బిళ్ళలాగా చేసేసిన. దానికి వెనకాల పెట్టుకునే కొన్ని ఉంటుంది కదా, దాన్ని పైకి మలిచేసి నేను అదే ఇంకొక నా చెంపక స్వరాల మాట్నీలు ఏది ఉంటే అది దీనికి జాయిన్ చేసి పెట్టేసిన. అండ్ ఇట్లా ముందు పాపడికి పెట్టుకుంటాం కదా చైన్ లాగా, ఫస్ట్ అయితే చెంపక స్వరాలతో పెడదాం అనుకున్నా, అవి చిన్నగా అయిపోయినాయి. పెద్దవి పెడితే మరి తన మొహానికి పెద్దగా అయిపోతున్నాయని, మీకు తెలుసు మనం మగ్గం వర్క్ చేసే చైన్ ఉంటుంది కదా, ఆ బ్లౌజులకి మనం వేసే చైన్ ఉంటుంది కదా, ఆ చైన్ కట్ చేసి అదే పెట్టేసిన క్లిప్లతోటి. అండ్ ఇది ఎప్పటిదో మా సనీక్షకి నేను ఇది ఫస్ట్ తన బతుకమ్మకి కుట్టించిన, నేను ఈ లంగా జాకెట్ వర్క్ వేయించి కుట్టించిన. నేను కొద్దిగా కూడా కుచ్చుకోకుండా అప్పుడు ఎంత జాగ్రత్తలు తీసుకుని నన్ను పిల్లలకు అస్సలు కుచ్చుకోవద్దు అనేసి ఆ వర్క్కి ఇప్పుడు మా సనీక్ష చేసుకున్న మొత్తం అవుట్ఫిట్కి నాకు కుట్టియడానికి వర్క్ క్లాత్కి మొత్తం కలిపి నాకు 5,000+ అయింది నాకు అప్పుడు, తన ఫస్ట్ బతుకమ్మకి. ఇది ఇప్పుడు వచ్చే తన 5th బతుకమ్మ అవుతుంది. సో 5 years వరకు ఇంకా వచ్చింది తనకి, అంతా ప్రీ ప్లాన్డ్గా కుట్టించిన అనమాట నేను. అండ్ తనకి వేసిన ఈ చున్నీ ఉంది కదా, వేణి టైప్లో చున్నీ వేసిన కదా, అది వచ్చేసి నా ఒక పెద్ద లాంగ్ ఫ్రాక్ మీది, ఆ చున్నీ దీని మీదకి మ్యాచ్ అవుతుందని ఇక్కడ వేసినాము. అండ్ పైన మా బిల్డింగ్లో ఉన్న పిల్లలందరూ రెడీ అయ్యి ఓనర్ ఆంటీ వాళ్ళ ఇంట్లోకి వస్తామని చెప్పారు. అందుకని మేము వెళ్ళినాం. సనీక్ష నేను ఎట్లా చిన్న పాప పడుకుంది కదా, టీవీ సౌండ్ పెద్దగా పెట్టి మేము పైకి వెళ్ళినాము. బట్ వాళ్ళు ఇంకా రెడీ అవ్వలేదంట, రెడీ అవుతున్నారు. సో తన లుక్ ఎట్లుందో వాళ్ళకి చూపిద్దామని వెళ్ళినాము. అండ్ తనకి నేను ప్రెస్సింగ్ కమ్మలు పెట్టినాను అనమాట, తనకు కమ్మలు అంటే చాలా ఇష్టం. అండ్ జడ అందరికీ నచ్చింది మా సనీక్ష దాంట్లో. ఆ రోజు తనకు జడ కావాలని బాగా ఇష్టం ఉంటుంది అనమాట, పొడుగు జడ కావాలని ఇష్టం ఉంటుంది. ఎందుకంటే తనకి ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు తనకు నేను ఎప్పుడు జుట్టు వేయలేదు, ఎప్పుడు బాలే ఉంటుంది. తన ఫస్ట్ వెంట్రుకలు తీయక ముందుకి అప్పుడు తను 5 months ఉంది, అప్పుడు జుట్లు వేసినామంటే ఇంతవరకు తనకు పిలకలు వేయలేదనమాట, అసలు నేను ఎప్పుడు జుట్లు పెంచలేదు.
నేను ఎందుకంటే ఏమనుకుంటా అంటే పిల్లలకు అదొక హెడ్ఏక్ లాగా ఫీల్ అవుతాను నేను, అందుకని నేను తనకు పెంచలేదు. సో తనకు ఆ ఫ్యాంటసీ ఉంది కదా అనేసి సౌరం ఉంటుంది కదా దాన్నే వెనకాల బ్లౌజ్కి స్టిక్ చేసేసిన దాన్ని ముందుకు చూడడానికి జడలాగా కనిపిస్తుంది అంతే. మనకు జుట్టు లేకున్నా కూడా మనం ముందు ఆ చున్నీతో కవర్ చేసేసినాం కదా, పెద్దగా ఏం కనిపించదు అన్నట్టుగా నేను ఇట్లా పెట్టేసిన. బట్ భలే వచ్చింది. అండ్ పైన పిల్లలందరూ రెడీ అయ్యి కిందికి వచ్చేసారు. నేను కొంచెం ముందుగా రమ్మంటే వాళ్ళు 9:30కి వచ్చారు. అప్పటికే ఫుల్ అలసిపోయాను నేను, వాళ్ళు కూడా అలసిపోయారు అప్పటికే. సో కొంచెం సేపే వచ్చి ఒక రౌండ్ కింద ఒక రౌండ్ వేసేసి ఇంకా కొద్దిసేపు ఏదైనా కోలాటం లాగా ఏదైనా ఆడండి అని నేను చెప్తున్నాను అనమాట. వాళ్ళేమో బొక్క వీటితో ఆడడానికి వస్తలేదని చెప్తారు. నేను ఏమి మెమరీ లాగా ఉంటుంది, మన కొత్త ఛానల్లో మెమరీ లాగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఎట్లున్నారు మీరు, ఇప్పుడు ఎట్లున్నారు, ఏదో పెద్దగా అయిపోయి చూసిరా చూసుకోవడానికి ఉంటాయి మనకు. చేయండి అంటే జస్ట్ ఒక వాక్ ఇస్తారు అనమాట. అండ్ నేను మా సమీక్షకి గోపికమ్మ గెటప్ వేయడం ఇది రెండోసారి. ఫస్ట్ టైం తన ఫస్ట్ కృష్ణాష్టమి వచ్చినప్పుడు నేను కన్నయ్యది రాధాది 2 గెటప్స్ చేసిన. ఆ తర్వాత మళ్ళీ ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడే నేను తనకు వేయడము. ఎప్పుడైనా జస్ట్ కన్నయ్య గెటప్ మాత్రమే వేసి ఊరుకుంటా, నేను గోపిక గెటప్ వేయను. ఈసారి మాత్రమే వేసిన, ఎందుకంటే తనకు ఇష్టం ఉండే కావాలని. అండ్ అన్నీ తీసేస్తున్నాను తను ఏడుస్తుంది అనమాట. తీసేయకు అట్లనే ఉండని అని ఏడుస్తుంది. అట్లే ఉంటే ఎట్లా పడుకుంటా బెట్ట, చికాగ్గా ఉంటుంది నీకు వద్దు అంటే కూడా తను వినట్లేదు. ఉండని మమ్మీ నాకు నచ్చింది ఇట్లనే ఉండని, పప్పకు చూపిస్తా వచ్చినాక అంటే ఆయన వచ్చేసరికి 11 అవుతుంది. నువ్వు అప్పటిదాకా ఇట్లనే ఉంటావా బెట, ఏం తినవా అది అని అరిస్తే ఇంకా ఏడుస్తుంది అనమాట. తను వేసుకునేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో పిల్లలకు, తీసేసేటప్పుడు వద్దు అట్లనే ఉంటా అని ఆ ఫీలింగ్లో ఉంటారు. అది ఎప్పుడు తనకు నచ్చినప్పుడు మాత్రమే. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ తనకి ఇంతసేపు ఉండదు. నేను ఫస్ట్ పెట్టుకునేటప్పుడు అన్నీ చాలా చాలా ఇష్టంగా పెట్టుకుంటుంది. ఒక హాఫ్ అన్ అవర్ గడవగానే మెడకు ఉన్నాయి చేతులకు ఉన్నాయి తీసేస్తుంది, తర్వాత డ్రెస్ తీసేస్తుంది, తర్వాత ఇంకేమేమి వేసినామో ఆర్నమెంట్స్ అన్నీ ఒకటొకటి తీసేస్తుంది, తర్వాత డ్రెస్ చేంజ్ చేయమంటుంది. ఇట్లా అన్నీ చేంజ్ చేసేసుకుంటుంది అనమాట. తను జస్ట్ 1 అవర్ ఉండడమే తను ఎక్కువ. అట్లాంటిది ఆ రోజు చాలాసేపే ఉండింది. ఇంకా కూడా తనకు అదే గెటప్లో ఉండాలని ఉండే, వద్దని నేనే బలవంతంగా ఇంకా గెటప్ తీసేసిన. కొన్ని అన్నం తినేసి ఇంకా డ్రెస్ చేంజ్ చేసేసి ఆ బుట్లని తుడుస్తా అంటే వద్దు ఉండని పప్పకు చూపిస్తా అన్నది. సరేలే ఉండని అని ఇంకా తను పాలు పోసిస్తే తాగేసింది మా సమీక్ష. అసలు నేనైతే ఫుల్ టయర్డ్ అయిపోయినా, అసలు చాలా చాలా టయర్డ్ అయిపోయాను అనమాట. పొద్దు నుంచి రెడీ ఇదే గోలలో ఉంది కదా. సో అందుకనేసి సో నా ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది, మీకు ఏ గోపికమ్మ నచ్చింది, ఏ కన్నయ్య నచ్చింది, మా కన్నయ్య లుక్ ఎట్లా అనిపించింది కామెంట్ చేయరు. అండ్ ఆ రోజున గ్యాలరీ ఫుల్ అయిపోయింది. పిల్లల ఫోటోలు తీసి హ్యాంగ్ అయిపోయింది ఫోన్ అయితే. 1 డే మొత్తం ఫోన్ హ్యాంగ్ అయిపోయింది. ఎందుకంటే అన్ని ఫొటోస్ ఉన్నాయి, ఏవి డిలీట్ చేయడానికి నాకు ఇష్టం లేదు. అందుకని అన్నీ మళ్ళీ సిస్టంలో కాపీ చేసుకున్నాను నేను అన్నీ. సో ఇది వీడియో ముచ్చట అన్నట్టు. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.